హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు భగవద్గీత ఛానల్. మనమైతే ఇప్పుడు ప్రణామ మంత్రాలు పార్ట్ 2 చూసేద్దాం. పార్ట్ 2లో కూడా నాకు 3 పద్యాలు ఇంకా మంత్రాలు ఉన్నాయి. కొన్ని 3 పద్యాలు ఉన్నాయి. మనమైతే చూసేద్దాం. ఈ ఇంపార్టెంట్వి మాత్రమే, ఇంకా చాలా ఉన్నాయి. అవన్నీ కావాలంటే మీరు భగవద్గీత 2 అని కామెంట్ చేయండి. హే కృష్ణ కరుణా సింధో దీనబంధో జగత్పతే గోపేశ గోపికా కాంత రాధాకాంత నమోస్తుతే. మనమైతే పలికే విధానం ఒకసారి చూద్దాం. ఇది ఈజీగానే ఉంటుంది. హే కృష్ణ కరుణా సింధో దీనబంధో జగత్పతే గోపేశ గోపికా కాంత రాధాకాంత నమోస్తుతే. మీకు ఇంకోటి చెప్పాలి. మీరు ఎవరన్నా దీనిలో రాసుకోవాలనుకుంటే నేనైతే ఒకటి వీడియో పెడతాను, చిన్నగా షార్ట్ వీడియో లాగా చూసి రాసుకోవచ్చు. దీని భావం అయితే మనం ఒకసారి చూద్దాం. ప్రియమైన ఓ కృష్ణ, నువ్వు కరుణాసింధుడవు, దీనబంధుడవు, జగత్పతివి, గోపికలకు స్వామివి. అందున ప్రత్యేకించి రాధారానికి ప్రియుడవి. నీకు నా గౌరవపూర్వక ప్రణామములు అర్పించుచున్నాను. గాయస్, నేనైతే పొద్దునంతా నాకైతే కమలాపురంలో ఇస్కాన్ గురించి పెట్టారు భగవద్గీత. నేను పొద్దున అక్కడి నుంచి నేర్చుకొని మీకు మధ్యాహ్నం సాయంత్రం ఇలా వీడియోస్ పెడుతున్నాను. మరి మనమైతే 5వ పద్యం అయితే చూసేద్దాం. తప్త కాంచన గౌరాంగి రాధే బృందావనేశ్వరి వృషభానుసుతే దేవి ప్రణమామి హరిప్రియే. మనమైతే ఒకసారి పలికే చూద్దాం. తప్త కాంచన గౌరాంగి రాధే బృందావనేశ్వరి వృషభాను సుతే దేవి ప్రణమామి హరిప్రియే. దీని భావం అయితే మనం చూసేద్దాం. తప్త కాంచనము అంటే కరిగిన బంగారము వంటి దేహ ఛాయ. మళ్ళా చెప్తాను. తప్త కాంచనము అంటే కరిగిన బంగారము వంటి దేహ ఛాయ కలిగినట్టియు బృందావనముకు రాణి అయినట్టి రాధారానికి నా ప్రణామములు. నీవు వృషభాను మహారాజునకు ప్రతీకవు మరియు శ్రీకృష్ణ భగవానునికి అత్యంత ప్రియతమవు. మరి 3వ పద్యం చూసేద్దాం. అదే 6వ పద్యం. ఇదే లాస్ట్ ఇంపార్టెంట్ ప్రణామ మంత్రం. వాంఛా కల్పతరుభ్యక్ష కృపా సింధుభ్యయేవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. దీని యొక్క భావం వచ్చేసి భగవంతుని యొక్క భక్తులైన వైశ్యులందరికీ నా గౌరవపూర్వక ప్రణామములు అర్పించుచున్నాను. కల్పవృక్షము వలె వారు అందరూ కోరికలను నెరవేర్చుకోగలరు. వారు పతిత జీవుల పట్ల పరమ దయను కలిగి ఉండారు. మనమైతే నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుంటాం గైస్. బాయ్ ఫ్రెండ్స్. మీరు ఇది నేర్చుకొని ఇంకా చాలామందికి నేర్పించాలని నేను కోరుతున్నాను.